తెలంగాణ కోసమే మెగా మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసుకుంటున్నాం. ఎక్కడ ఏ సెక్టర్ రావాలి, ఎక్కడ ఏం డెవలప్మెంట్ ఉండాలి, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ ఎట్లా డెవలప్ చేయాలనుకుంటుంది, ఆ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిస్ మీద మీరు మీ ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు అనేది మా ఆలోచన. ఇవన్నీ అమలు చేసే క్రమంలో ఎక్కడైనా డీవియేషన్స్ ఆర్ వయలేషన్స్ ఉన్నప్పుడు నియంత్రించడానికి కొన్ని కొత్త సంస్థలు మేము తీసుకొచ్చినాం. హైడ్రా అందులో భాగమే. ఈరోజు మీకు రోడ్ల మీద నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి మీరు ఎప్పుడైనా అంచనా వేయండి. నీళ్లు నిలవాల్సిన చెరువులు మనమే గుంజుకుంటుమి, నీళ్లు ప్రవహించాల్సిన నాలల్ని మనమే ఆక్రమించుకుంటుమి. మరి నీళ్ళు ఉండాల్సిన ప్లేస్కి మనం పోతే మనం ఉండాల్సిన ప్లేస్లకు నీళ్ళు వచ్చినాయి. మన కాలనీలకు మన ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయంటే మనమే కారణం. ఎవరు కారణము? 2000 చెరువులు ఇప్పుడు 450కి పడిపోయినాయి. ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఆ చెరువులను వీలైనంత మేరకు పునరుద్ధరించాలనుకుంటున్నాం. పునరుద్ధరించేటప్పుడు తెలిసి తెలియని అమాయకులు కొంత సమస్య వస్తుంది, ఇబ్బందులు జరుగుతాయి. యుద్ధం వచ్చినప్పుడు సైనికులు ఒక్కరే చచ్చిపోరు, అక్కడక్కడ అమాయకులు కూడా చచ్చిపోతుంటారు యుద్ధంలో. మీరు అందరు చూస్తున్నారు కదా. మనం కూడా ఈ ప్రకృతిని, క్లౌడ్ బస్ట్ని, ఈ ప్రకృతి విపరీతాలు ఈరోజు చూస్తున్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఎంతమంది కొట్టుకొని పోయి చచ్చిపోయినరు. మేము కొన్ని దగ్గరలో అడ్డంకులు ఉన్న వాటిని తొలగిస్తే వాళ్ళని ఆర్థికంగా ఆదుకుంటాం అంటున్నాం. మీరు ప్రతిపాదన ఇవ్వండి అని చెప్పినాం. ఆ ప్రతిపాదనలు ఎవరు? మీరు తొలగించడానికే వీలేదు. మీరు నాలా పెద్దగా చేయదు, బాటిల్ నెక్ ఉంటుంది. నాలా ఇక్కడ నుంచి 100 మీటర్స్ వస్తుంది, ఒక దగ్గర రాగానే 10 మీటర్స్ కుదించకపోతే, ఎందుకంటే ఓ పెద్ద మనిషి ఎవరో కబ్జా పెట్టుకొని ఉంటాడు. అది తొలగిస్తే ఆ పెద్ద మనిషికి కష్టం. ఆ పెద్ద మనిషి పెట్టుబడి పెట్టి సోషల్ మీడియాలో కొంతమందిని మూకలను తయారు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న పనికి తప్పుడు ప్రచారం ఇస్తే మీరు కూడా దాన్ని తెలిసి తెలవక ఫార్వర్డ్ చేస్తారు. అది శివరాఖరికి మళ్ళీ మీ వైపే వచ్చి మీకే తగులుకుంటుంది. అది దానివల్ల నాకేముంటుంది? ఒక నాలా ఎంక్రోచ్మెంట్ని తొలగిస్తే యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ నాకేమన్నా వస్తుందా? నాకేమన్నా ప్రయోజనం ఉందా? ఒక చెరువును పునరుద్ధరిస్తే బతుకమ్మకుంట పునరుద్ధరించిన నేనేం స్విమ్మింగ్ పూల్గా వాడుకోను కదా దాన్ని. ఆ ప్రాంత ప్రజలకు ప్రయోజనము. సున్నం చెరువును పునరుద్ధరిస్తే మీకు ఈ ప్రాంతంలో ఉండేటోళ్ళకే ప్రయోజనము. ఆ రోజు ఇక్కడ హైటెక్ సిటీ కట్టిన రోజు చాలామంది ఆరోపణలు చేశారు. ఈరోజు హైటెక్ సిటీ ఎన్నిటికీ వేదిక అయింది. ఇవన్నీ కూడా మీరందరూ విజ్ఞతతో ఆలోచన చేయాలి. తెలంగాణ కోసం మనం వేసుకుంటున్న ప్రణాళికల్ని ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే. ప్రణాళికలు సిద్ధం చేసేది మేము, ప్రమోట్ చేయాల్సింది మీరు. మీకు ఇందులో ఏదైనా ఇబ్బంది ఉన్నా లేదా ప్రభుత్వం పాలసీ ఇంకా మెరుగ్గా చేయాలనుకుంటే మీరు సజెషన్ చేయండి. ఈరోజు టోనీ బ్లేయర్ నుంచి హైదరాబాద్లో చదువుకున్న విద్యార్థులు, వరల్డ్ బ్యాంక్ చైర్మన్ అజయ్ బంగా, సత్య నాదెన్లా, శంతను నారాయణ్, ప్రేమ్జీ వసవ్, ఆల్ దీస్ 4 CEOs ఆఫ్ ది గ్లోబల్ కంపెనీస్కి మన HPS స్టూడెంట్స్ వాళ్ళ నాలెడ్జ్ని మనకు షేర్ చేస్తున్నారు. దే ఆర్ ఆన్ బోర్డ్. హైదరాబాద్కు మేము ఇక్కడ చదువుకున్నాం కాబట్టి మేము సహాయం చేస్తామని HPS స్కూల్ని కట్టడానికి వాళ్ళు 4 కలిసి దాదాపుగా 300 crores డొనేట్ చేస్తున్నారు. మేము ఇక్కడ చదువుకున్నాం, ఈ స్కూల్కి మేము డొనేట్ చేస్తామని వాళ్ళు ముందుకు వచ్చారు. దాని ల్యాండ్ కన్వర్షన్ ఉంటే అక్రాస్ ద టేబుల్ అది తెప్పించి నేను ఇమ్మీడియట్గా క్లియర్ చేసిన. ఇవన్నీ కూడా మన నగరాన్ని గొప్ప నగరంగా మార్చుకోవడం కోసమే కదా.